ఇది ఘనజీవామృతంగా చూపించాను కదా ఇందాక మీకు ప్యాకింగ్ ఇట్లా చేసి ఇట్లా మేము పంపిస్తాం అనమాట. తర్వాత ఇది మనం దీన్ని ఒక దాని పేరు త్రిశూల్ అని పెట్టుకున్నాం, ఒక దాని పేరు రాంబోన్ అని పెట్టుకున్నాం, ఒక దాని పేరు దీని పేరు వచ్చేసి త్రిశూల్ అని పేరు పెట్టుకున్నాం. ఇది మనం ఇది గోమూత్రం ఉంటే మనం కొన్ని తినే దినుసులు వేసుకొని మనం తయారు చేసాం దీన్ని. అంటే దీనివల్ల గ్రోతింగ్ బాగా వస్తుంది. తర్వాత మొగ్గలో దాన్ని ఇది పురుగుని కూడా మనం రానివ్వకుండా చేస్తుంది. దీని నుండి గ్రోతింగ్ ప్లస్ చెట్టు హెల్దీగా, తర్వాత బ్రాంచెస్ కూడా బాగా వస్తాయి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ దీని పేరు రాంబాణం అని పెట్టాం. ఈ రాంబాణం వచ్చేసి మనం చెట్టు గ్రోతింగ్కి, బ్రాంచెస్కి, తర్వాత ఫ్లవరింగ్ బాగా రావడానికి, కాయ మంచి క్వాలిటీ రావడానికి మనం ఇది తయారు చేసాము. దీన్ని వచ్చేసి మనం లక్ష్మణ రేఖగా తయారు చేసుకున్నాం. అంటే దోమ, ట్రిప్స్, మైట్స్ ఇట్లాంటివి రానివ్వకుండా మనం ఇది స్ప్రే చేసుకోవడం వల్ల ఇది చాలా అద్భుతంగా మంచి రిజల్ట్ చేస్తుంది. అంటే ఇవి ఏవి వేసుకున్నా రాంబాణం వేసుకోవాలి, త్రిశూల్ వేసుకోవాలి, ఇది వేసుకోవాలి. అంటే 1 లీటర్ వచ్చేసి మనం 10 ట్యాంకుల వరకు ఉపయోగించుకోవడానికి మనకు బెస్ట్ ఆప్షన్ ఉంది. ఇది అగ్రికల్చర్గా మనం ఇవి తయారు చేసాం. తర్వాత హెల్త్ పర్పస్ ఒకటి గోధనర్క, అంటే న్యాచురల్ గోధనర్క, ఇంకోటి వచ్చేసి తులసి ఇలాచి గోధనర్క, ఇంకోటి వచ్చేసి అమృతవల్లి గోధనర్క. ఇది ఏంటంటే మనం ముఖ్యమైన విశేషం ఏంటంటే మనం బ్రహ్మముహూర్తంలో తయారు చేస్తాం ఇవన్నీ. ఈ గోధనర్క కావచ్చు, తులసి అర్క కావచ్చు, తులసి అర్క, బ్రహ్మముహూర్త తులసి అర్క, బ్రహ్మముహూర్త అమృతవల్లి అర్క అనేటివి ఇవి మనం ఈ రెండు, ఇది తర్వాత గోధనర్క కూడా దాన్ని తయారు చేస్తాం. దానికి స్టిక్కర్ అయిపోయింది, దాన్ని చేయలేదు. అయితే ఈ ఏంటంటే మనం బ్రహ్మముహూర్తంలో కలెక్ట్ చేస్తాం. బ్రహ్మముహూర్తంలో అంటే ఉదయం 3:45 నుండి మనం 6 గంటల వరకు మనం బ్రహ్మముహూర్తంలో దీన్ని ఈ గోమూత్రాన్ని కలెక్ట్ చేస్తాం. ఇది కూడా ఎట్లా కలెక్ట్ చేస్తామంటే వాస్తవానికి వర్షం పడి ఉండకూడదు, మబ్బులు మూసుకొని ఉండకూడదు, అమావాస్య ఉండకూడదు, తర్వాత గ్రహణం ఉండకూడదు. ఇవన్నీ లేకుండా హెల్దీగా, అంటే బాగా ఎండ బాగుండాలి, హెల్దీ ఆవుది మాత్రమే మనం కలెక్ట్ చేసేది. అంటే ఈయనైనటువంటి ఆవుది, అంటే ఇంకో 2 months 3 monthsలో డెలివరీ అవుతున్నటువంటి ఆవుది కలెక్ట్ చేయము, డెలివరీ అయిన 3 months వరకు కలెక్ట్ చేయమన్నమాట. ఇట్లాంటి గోవులు మాత్రమే కలెక్ట్ చేసి మనం దీన్ని ఒక గ్లాస్ ప్రాసెస్లో మనం దీన్ని తయారు చేయడం జరుగుతుంది. దీన్ని అమృతవల్లి గోధనర్క, ఇది తులసి ఇలాచి గోధనర్క. దీని నుండి వాడిన వాళ్ళు కస్టమర్స్ అయితే మనకు చాలామంది వేలలోనే ఉన్నారు. దీనివల్ల ఇది యూజ్ చేయడం వల్ల బ్రహ్మముహూర్తం అమృతవల్లి గోధనర్క, తులసి ఇలాచి గోధనర్క యూజ్ చేయడం వల్ల ఏంటి ఉపయోగం అంటే గ్యాస్ట్రిక్ నయం అవుతుంది, మలబద్ధక నయం అవుతుంది, షుగర్, ఎందుకంటే షుగర్ కూడా మేము అన్నకు ఇవి కూడా రిపోర్ట్లు పెట్టాము. అంటే ఒక ఛాలెంజ్ పైన జరిగిందనమాట. అంటే షుగర్ తగ్గితే మేము ఇంత ఇస్తాము, షుగర్ తగ్గకపోతే నువ్వేమి ఇస్తావు అని ఛాలెంజ్ పైన జరిగింది. అది 3 months మనం రిపోర్ట్స్ తీసాము. 310 ఉండింది ఆర్బిఎస్, ఇప్పుడు 172కి వచ్చింది. అంటే టాబ్లెట్లు కూడా మేమేం చెప్పామంటే 6 months రెగ్యులర్గా మేము చెప్పినట్లు వాడితే 6 months కల్లా షుగర్ కంట్రోల్లోకి వచ్చిద్ది, టాబ్లెట్లు బంద్ అయిపోతాయని చెప్పేసి చెప్పాము. వాళ్ళు అది ఇప్పుడు టాబ్లెట్లు కూడా బంద్ అయిపోయినాయి. ఈ టాబ్లెట్లు తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్ అవ్వడం కాదు కానీ సైడ్ ఎఫెక్ట్లు ఎక్కువ వస్తున్నాయి. మనం ఇది తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్ రాకుండా షుగర్ కంట్రోల్ అవుతుంది, గ్యాస్ట్రిక్ నయం అవుతుంది, దాదాపు 148 డిసీజెస్ మనకు కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే మన పురాతనం నుండి ఉన్నటువంటి మెడిసిన్ ఇది, మనం దీన్ని వదిలేసి ఎక్కడెక్కడో వెళ్తున్నాం. కాబట్టి ఇట్లాంటివన్నీ మనం యూజ్ చేసి మన హెల్త్ని బాగా కాపాడుకుంటూ, మన ఆవుల్ని మనం కాపాడుకుంటూ, గోవు యొక్క విశిష్టతని, గోవు యొక్క గొప్పతనాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలనేదే మనం ధ్యేయం. ఇంకోటి ఏంటంటే ఈ మీడియా ముఖంగా నేను చెప్పడం ఏంటంటే ప్రతి పల్లెటూరులో ఇంటింటికి రెండు ఆవులు ఉండాలనేది మన కాన్సెప్ట్ పెట్టుకున్నాం. అంటే ఇంకా రాబోయే కాలంలో ఎలాంటి పరిస్థితి అంటే అది మనం నెక్స్ట్ జనరేషన్కి మనం ఆవులు లేకపోతే భోజనం పెట్టడానికి మన పిల్లలు మనకు భోజనం పెట్టడానికి కూడా ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇప్పటికే తెలిసిపోతుంది మీకు, రకరకాలుగా రసాయనిక ఎరువులు వేయడం వల్ల రకరకాల పురుగులు వస్తున్నాయి, పంటలు కూడా పండకుండా అయిపోతున్నాయి. అంటే 7 లేయర్లు 3 లేయర్లు ఆల్రెడీ పాడైపోయినాయి. ఈ రసాయనిక ఎరువులు వేయడం వల్ల మనకు పంటలు పండట్లే, ఒకవేళ పంటలు పండినా దాన్ని తిన్న సంతానోత్పత్తికి చాలా ప్రాబ్లం అవుతుంది. అంటే వాళ్ళకి పిల్లలు కాకపోవడం చాలామంది జరుగుతున్నాయి, మీకు ఇవన్నీ తెలుసు. కాబట్టి మన ఈ రసాయనిక ఎరువులను బంద్ చేసి న్యాచురల్, అంటే గోవు యొక్క ఉత్పత్తులని, అంటే గోవు పేడని, గోమూత్రాన్ని ఇట్లాంటివన్నీ వేసుకొని మంచి దిగుబడి సంపాదించవచ్చు. ఎందుకంటే మనం ప్రాక్టికల్గా చూస్తున్నాం, రైతులు ఏం చేస్తున్నారంటే అత్యాశగా పోతున్నారు. అంటే ఇది వేస్తే అది వేస్తే చాలా టెంప్ట్ అయిపోతున్నారు. న్యాచురల్గా పండించే వాళ్ళు హ్యాపీగా పండిస్తున్నారు, హ్యాపీగా ఇన్కమ్ తీసుకుంటున్నారు, వాళ్ళ కుటుంబం అంతా హెల్తీగా ఉంటుంది. ఒక్కసారి ఆలోచన చేయండి, ఇంటింటికి రెండు ఆవులు ఎందుకన్నానంటే, ఇంట్లో 2 ఆవులు ఉన్నాయనుకోండి, ఈ 2 ఆవులు పెట్టారంటే మన కుటుంబంలో వర్క్ ఉంటుంది. ఆ వచ్చిన పేడను తీసుకెళ్ళి మనం వ్యవసాయంలో వేసుకుంటాం.
నువ్వు రసాయనిక ఎరువులు మందులు కొనేదాని బదులు ఇవి వేసుకున్నావు అనుకో, నీకు అక్కడ పెట్టుబడి తగ్గిద్ది కదా, దిగుబడి కూడా పెరుగుద్ది. నీకు ఇంట్లో పాలు ఉంటాయి, పెరుగు ఉంటాయి, నెయ్యి ఉంటుంది, అన్ని తిని నీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి పని ఉంటుంది కాబట్టి ఎటువంటి చెడు ఆలోచనలు రావు, కుటుంబం హ్యాపీగా ఉంటుంది. ఎవరి కుటుంబం వల్ల హ్యాపీగా ఉందంటే ఇండియా చాలా స్ట్రాంగ్గా తయారవుతుంది అని నేను అనుకుంటున్నాను.